ఎన్నికలప్పుడు హామీలే కాదు వాళ్ళు కారుకూతలు ఎన్నో మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి అమలు విషయం వచ్చినప్పుడు ఆనాడేమో కారుకూతలు, వాళ్ళనేమో కోతలు. ఒక్కొక్కటిగా దేంట్లో ఏది కోత విధించి ఎట్లా అమలు చేయగలం, ఎట్లా మినిమైజ్ చేయగలం అనేటువంటి చర్చను లీకుల ద్వారా బయటికి ఇస్తున్నారు. రాష్ట్రంలో తిరుగుతూ ఉంటే ప్రజలు ఏమాయ సార్ మా 2500 ఏమాయని మహిళలు, రైతులు వానాకాలం వచ్చింది, సీజన్ వస్తుంది, పునాస పంటలు అన్నీ దాదాపు కొల్లికొచ్చినాయి, ఇక వరి నాట్లే ఉన్నాయి, ఇంకెప్పుడు ఇస్తారు, రైతు బంధు ఎప్పుడు ఇస్తారు సార్ మమ్మల్ని అడుగుతున్నారు. మమ్మల్ని అడుగుతున్నారు, ఉన్నది సర్కారు వాళ్ళది కదా అంటే, ఇక మీరు కొట్లాటోళ్ళు కదా అందుకని మిమ్మల్ని అడుగుతున్నాం సార్, మరి మీరే కదా సర్కారును తెచ్చుకుంటే అంటే ఏం చేస్తాం సార్, ఏరి కోరి మొగుడిని తెచ్చుకుంటానంటే వాడు కొట్టినా పడాలి తిట్టినా పడాలి అన్నట్లుంది మా బతుకు అంటున్నారు ప్రజలు. అట్లా రైతు భరోసా వాళ్ళు చెప్పినటువంటిది దేవుడు ఎరుగు, పాత రైతు బంధు కింద ఇచ్చేటువంటి డబ్బులే ఇస్తలేదు సర్కారు, కుంటి సాకులు చెప్తా ఉంది. మీరు ఎన్నికలప్పుడు ఏం చెప్పినారు, కేసీఆర్ సర్కారు అమలు చేయకుండా మిగిలిపోయింది మొత్తం ఎంత రుణమాఫీ ఎంత ఉందో అది మొత్తం మేము మాఫీ చేస్తామని చెప్పినారు. మేము గుర్తు చేస్తున్నా వాళ్ళ మళ్ళా. మీరు మొన్న మాట్లాడినప్పుడు క్యాబినెట్ తర్వాత మీరు ప్రకటించినప్పుడు ఏం చెప్పినారు, 2018 నుంచి 2023 డిసెంబర్ అన్నారు. మరి 2018 కంటే ముందు ఏవైతే కేసీఆర్ లేదని మీరు పెడబొబ్బలు పెట్టినరో మరి అది గాలికి పోతుందా, అది ఇస్తారా ఇయ్యరా? బేసిక్ ప్రశ్న. మిగిలిపోయినటువంటి రుణమాఫీ మేము ఆనాడు చెప్పినాం, రెండో విడత అమలు చేసేటప్పుడు 19,000 కోట్లు ఉంది ప్రభుత్వం మీద భారము. సుమారు మేము రెండో విడతలో అమలు చేసుకుంటూ వచ్చినాక మధ్యలో కరోనా వచ్చింది 2 ఏళ్ళు, అందుకని ఆపినా 36,000 దాకా ఇచ్చి మిగతావి మేము ఇస్తామని చెప్పినాం. అనుకున్నట్లే ఇస్తూ పోయినాం, కానీ సంపూర్ణం కాలే. 19,000 కోట్లకు గాను 14,000 కోట్ల పైచీలకి ఇచ్చినాం మేము. సుమారు రమారమే 5,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయి ఎన్నికలు అయ్యే నాటికి. మేము ఆ మాట కూడా చెప్పినాం ప్రజలకు, ఈ కారణాల వల్ల ఇవ్వలేకపోతున్నాం, ఎన్నికల తర్వాత ఇస్తామని. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీ పెడబొబ్బలు పెట్టింది ఏంది, మేము ఇట్లా రాగానే అట్లా ఇస్తామన్నారు. డిసెంబర్ 9 చెప్పింది, ఉరుకురుకులాంటి చెప్పారు, ఎదలు దంచుకొని చెప్పారు, గుద్దుకొని చెప్పారు. ఇక తీసుకొని వాళ్ళు ఉంటే ఉరకండి బ్యాంకులకు అన్నారు. ఓ అబ్బాయి ఎన్ని మాటలు. ఇక మళ్ళీ ఇప్పుడు 15 ఆగస్టుకు మీరు వాయిదా వేసుకున్నారు. ఈ లోపల మీరేదో కసరత్తు చేస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ మౌలికంగా మేము అడుగుతున్నది ఏంటంటే, ఆ రోజుకి ఎన్నికల నాటికి ఇవ్వకుండా మిగిలిపోయినటువంటి రుణమాఫీ ఆ రైతాంగానికి అంతా ఇస్తారా ఇయ్యరా మీరు చెప్పాలి. ఎందుకంటే మీరు ప్రగల్భాల కొద్దీ మొదలు మాట్లాడేప్పుడు ముఖ్యమంత్రి ఏమన్నాడు, 40,000 కోట్లు అవుతుంది రుణమాఫీ మొత్తం చేసేస్తే ఏక బిగిన చేసి పడేస్తా, ఏముంది మేము నోరు కట్టుకుంటానంటే 40,000 కోట్లు పెద్ద కథనా అన్నట్టు చాలా తేలికగా చేసి మాట్లాడు. మొన్న క్యాబినెట్లో చర్చించినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ ఏంది, 30,000 కోట్లు అన్నారు, 40-30కి దిగిపోయింది. మరి నిజంగా ఫిగర్ ఎంత ఉంది, ఎంతమంది రైతులు తీసుకున్నారు, ఆ వివరాలు చెప్పండి, ప్రజలకు చెప్పండి, వివరించండి, బయటికి ఎందుకు దాచిపెడుతున్నారు? ఎగ్జాక్ట్ ఫిగర్ అరైవ్ కావాలంటేనంటే ఇగో రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని లక్షల మంది రైతులు ఇంత తీసుకున్నారు, మండలాల వారిగా జాబితా విడుదల చేయండి. మేము మచ్చుకు నమూనాకు మొన్న 2-3 బ్యాంకులలో వివరాలు అడిగి తీసుకున్నాం. గవర్నమెంట్ ఏం చెప్తుందో దీని మీద వివరణ తీసుకున్న తర్వాత అవన్నీ నేను మళ్ళీ ముందలు పెడతాను. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ పథకాలైనా అమలు జరగాలి, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి, న్యాయబద్ధంగా జరగాలి అంటే వాళ్ళు చెప్పే వాదన, వాళ్ళ భాష. రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం రేషన్ కార్డులను తీసేసి కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తామంటున్నారు వాళ్ళు ఇచ్చిన లీక్లు ఆల్రెడీ. నేనేమంటున్నా, మంచిదే, సంతోషం. మరి ఈ మాట ఎన్నికలప్పుడు ఎందుకు చెప్పలేదు మీరు? రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం రేషన్ కార్డులను మేము హేతుబద్ధీకరిస్తాము, మా ప్రభుత్వం వచ్చినాక మొత్తం కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్న మాట చెప్పలే. ప్రజలను నమ్మించడానికి ఏం చెప్పిండ్రు, కార్డులు ఎవరికి లేవో వాళ్ళందరికీ అర్జెంటుగా కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పిండ్రు మీరు. కానీ ఇప్పుడు మాట మార్చి ఏం చేస్తున్నారు, ఉన్న రేషన్ కార్డులు అన్నీ పనికిరావు అనే స్టేటస్ తీసుకొని పోయి కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చేటప్పుడు ఇక టీవీ ఉంటే కార్డు ఉండదు, మోటార్ సైకిల్ ఉంటే కార్డు ఉండదు, భూమి ఉంటే కార్డు ఉండదు, అనేక ప్రామాణికాలు పెట్టి రేపు మహాలక్ష్మి ఇవ్వాల్సి వస్తే కూడా సైజ్ తగ్గించి ఇంతకే వర్తింపజేస్తున్నామని చెప్పడానికి చేసేటువంటి కుతంత్రాలు ఇవన్నీ కూడా. ఎన్నికలప్పుడు, ఎన్నికలు అయిన తర్వాత కూడా పెద్దలు జయప్రకాష్ నారాయణ గారు ఒక మాట అన్నారు, ఇవి అవివేకమైనటువంటి హామీలు,
ఇవి ఆచరణలో సాధ్యమయ్యే హామీలు కానే కాదు. ఉన్న బడ్జెట్ కాక ఈ కొత్త హామీలు అమలు చేయాలంటే 1,20,000 పైచిలకు కోట్లు అవుతుందండి, ఎవ్వరూ చేయలేరు, ఇది అసాధ్యం అని చెప్పాం. ఆల్లేదు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు 7 నెలలు వెళ్ళిపోయా, 8వ నెల రాబోతుంది రుణమాఫీకి సంబంధించి గ్రామాలలో సంబరాలు చేస్తుండండి. ఇదెక్కడి చూద్దాం నాకు అర్థం కాదు. రుణమాఫీ చేయాలని క్యాబినెట్ నిర్ణయించిందట, దానికి గ్రామాలలో సంబరాలంటే ఏమైనా అర్థం పడతాం ఉందానండి? పాలాభిషేకాలు చేస్తుంది, సిగ్గు లేకుండా ఉండాలి కదా ఇట్లా చేయనికే. రుణమాఫీ చేస్తామని ఎన్నికలప్పుడు చెప్పారు మీరు, ఇవాళకి అమలు కాలే, ఎప్పుడు అమలు అవుతుందో తెలియదు. పోనీ అమలు అయినాడన్నా నువ్వు ఇచ్చిన 10 మందికో 5 మందికో ఇచ్చినాడన్న పాలాభిషేకం చేస్తే ఓ ఏడు పేడ్చినట్లు. గతే లేదు ఇప్పటికీ పాలాభిషేకాలు. ఈ సినిమాలో సోపతి ఎక్కువ ఉండి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉన్నట్టుంది ముఖ్యమంత్రి మీద. సినిమా ఏం చేస్తారు, ఆడియో రిలీజ్కి ఒక ఫంక్షను, వీడియో రిలీజ్కి ఒక ఫంక్షను, ప్రీమియర్ షో పెడితే ఒక ఫంక్షను, ప్రముఖుల్ని పిలిచి సినిమా బాగుందా బాగాలేదు చూపిస్తే ఒక ఫంక్షను, మీడియాను పిలిచి చేస్తే ఒక ఫంక్షన్. ఇట్లా చేస్తారు. ప్రమోషనల్ యాక్టివిటీ అదంతా, నేను తప్పడతలేను. అది వాళ్ళ కమర్షియల్ యాక్టివిటీ, బిజినెస్ యాక్టివిటీ, ప్రమోషనల్ యాక్టివిటీ. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కారు కూడా, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కూడా ప్రతిదానికి ఫలితం లేకుండానే, ఫలితం రాకుండానే ప్రమోషనల్ యాక్టివిటీ మొదలుపెట్టింది. నిజమా కాదా నేను చెప్పింది? ఏమైనా అభూత కల్పన ఉందా? ఎవరైనా చేస్తారా అనండి ఇట్లా? ఏదైనా ఒక పథకం చిత్తశుద్ధిగా అమలై ప్రజలు సంతోషపడితే పాలాభిషేకం చేసినట్టే ఎస్ సంతోషం, రైతులుగా మేము కూడా సంబరపడతాం నిజంగా అమలైతే. అరే అమలే లేదు పాలాభిషేకం అయిందండి బాబు, సిగ్గుపడాలి. బాధ్యత కలిగిన ఘనత వహించినటువంటి గొప్ప మీడియా సంస్థలు ఏం పనిచేస్తున్నాయి ఇటువంటి విషయాల్లో? పొరపాటు ఇటువంటిదే కనుక కేసీఆర్ హయాంలో ఏదైనా జరిగి ఉంటే, అమలే కాకుండా పాలాభిషేకాలు జరిగింటే ఓ అబద్ధాన్ని అంతర్జాతీయ సమస్య, అంతర్జాతీయ వేదికల దాకా తీసుకుపోతుంది మన వాళ్ళు ఘనత వహించినటువంటి కొన్ని సెక్షన్ ఆఫ్ మీడియా వాళ్ళు. దీన్ని ఎత్తి చూపనిగా కూడా చేత కాదానండి, నాకు అర్థం కాదు. ఏమనిపించదా? ప్రజలకు బాధ్యత వహించడం అంటే ఇదేనా? కేసీఆర్ని ఆడిపోసుకోవడమేనా? 7 నెలలు వెళ్ళిపోయా గత ప్రభుత్వం అయిపోయి కొత్త ప్రభుత్వం వచ్చి, ఈ ప్రభుత్వానికి దారి తెన్ను లేదు, కనీసం ఎత్తి చూపే బాధ్యత కూడా తీసుకోరా ఎవరు?